అంటే మీకు తెలుసు, మీకు ఈ దేశంలో ఎవరన్నా సరే అమిత్ షా గారితో ఎవరితో గొడవ పెట్టుకుంటారండి? వీళ్ళు అమిత్ షా గారికి ఖచ్చితంగా అభిప్రాయం చెప్పండి. ఎందుకు అభిప్రాయం చెప్పలేరంటే ఆయన భయపెడతారని కాదు. ఆయన అడిగే ప్రశ్న వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు ఏం కూర్చోబెట్టి భయపెట్టడం వాళ్ళు బెదిరించడం ఏం చేయరు ఆయన. మీరు నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చేయరు. నీ కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం వీగిపోయి వదిలేస్తాం. వాళ్ళ దగ్గర సమాధానం ఉంది, ఇంత నష్టవశం లాజికల్గా ఉంది. మీరు చెప్పండి, మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతూ ఉంది. మేము వెళ్ళి ఏం చెప్పామంటే, నేను మనోహర్ గారు వెళ్ళి ఢిల్లీ మన సౌత్ బ్లాక్కి వెళ్ళాం, పార్లమెంట్లోకి వెళ్ళాం. చాలా బిజీ షెడ్యూల్ టైం ఇచ్చారు. వెళ్ళి ఏం చెప్పామంటే, సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మిగతా ఫ్యాక్టరీస్ని ఇప్పుడు అలా నిజంగా భారతీయ జనతా పార్టీయే, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, అమిత్ షా గారు ఉన్న నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ నిజంగా అది మొండిగా ఎవరి మాట వినరు అనుకుంటే మరి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ ఆపేశారు 2017-16లో 18లో. వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు తీసుకొచ్చిన పాయింట్ నువ్వు ప్రజెంట్ చేసింది మాకు నచ్చింది. నేనేం చెప్పానంటే, దానికి ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అంటే వెంటనే విన్నారు, దాని ప్రైవేటైజేషన్ ఆపారు. సో వాళ్ళకి సరిగ్గా చెప్పాలి వాళ్ళకి. అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ చెప్పాను. స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది సార్. అలాగని మీరు గుడ్డిగా మిమ్మల్ని చేసేయమని చెప్పట్లా, కానీ దీని వెనకున్న మొత్తం మీరు ఒకసారి స్టడీ చేసి ఏ మాత్రం కుదిరితే దానికి ఒక మైన్స్ కేటాయించండి. కుదిరితే దానికి మీరు ఒక పైప్ లైన్ వేయండి. ఎక్కడైతే మైనింగ్ సోర్స్ ఎక్కడ ఉందో మన ఒరిస్సా నుంచి ఇక్కడి నుంచి ఒక పాసిబుల్ ఒక మైనింగ్ పైప్ వేయండి, ఐరన్ ఓర్ పైప్ వేయండి. ఒక సొంత గనులు లేవు, క్యాప్టివ్ మైన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రజెంట్ చేసి పట్టుకొచ్చాం.